హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వేడి వేడి అన్నంలోకి ఎండుమిరపకాయల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. ముందుగా కావాల్సినవి అయితే ఎండుమిరపకాయలు, చింతపండు, టమాటాలు, కొన్ని జీలకర్ర, ధనియాలు, ఇంకా కరివేపాకు, ఇవి అన్నమాట. కొంచెం వేసుకునేటోళ్ళు చింతకాయ తొక్కు కానీ వేసుకోవచ్చు. మేమైతే వేసుకుంటాము, అంటే కారం లేకుండా. కొన్ని టమాటాలు వేసుకొని కొంచెం అది వేసుకుంటే బాగుంటుందని. ఇంకా మా అమ్మ అయితే చెప్తుంది కానీ బాగా రీసౌండ్స్ వస్తున్నాయి, పిల్లలు ఉన్నారు కదా, అందుకని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ముందుగా ధనియాలు, కొన్ని జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని దోరగా అయితే వేయించుకోవాలి. వేసుకునే వాళ్ళు నువ్వులు కానీ వేసుకోవచ్చు కొంచెము. ఇంకా అన్నీ మా అమ్మ ముందుగా అన్నీ ఎక్కడెక్కడ అన్నీ తీసేసుకొని తర్వాత పొయ్యి వెలిగించి ఇంకా నూనె అయితే పోస్తుంది. నూనె పోసి ఇంకొన్ని ఎండుమిరపకాయలు అయితే ఇవి వేయించిన తర్వాత ఫస్ట్ ఇవే వేయించుకోవాలి. ఇవి నూనె అయితే వేసి అవే కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు మళ్ళీ గోలించాలి. ఎందుకంటే ఇవి ఎండుమిరపకాయల్లో వేస్తే తొందరగా మాడిపోతాయండి ధనియాలు, జీలకర్ర అవి. అందుకని మా అమ్మ అయితే ఇవి కొంచెం దోరగా వేయించి పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఎండుమిరపకాయలు అయితే వేస్తుంది. అన్నీ ఒకసారి తీసి పెట్టలేదు, ఇంకా నేను వీడియో తీస్తున్నట్టు అమ్మకు తెలియదు. అందుకని ఒక్కొక్కటి వేయించిన తర్వాత ఒక్కొక్కటి తీసుకుంటూ చేస్తుంది అమ్మ. ఇంకా ఎండుమిరపకాయలు అయితే గోలిస్తుంది. ఇవైతే తొందరగా మాడిపోతాయండి. పచ్చిమిరపకాయలు అయితే కొంచెం లేట్, కానీ ఇవైతే తొందరగా పెద్దగా వంటగా పెట్టామంటే చాలు తొందరగా మాడిపోతాయి. అందుకని మా అమ్మ అయితే అక్కడే ఉండి కలబెడతా ఇంకా గోలిస్తుంది వాటిని. ఇవి తొందరగా గోలిపోతాయి ఎండుమిరపకాయలు. ఇవి కొంచెము ఎర్రగా అయిన తర్వాత ఇవి కానీ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం టమాటాలు కోసి పెట్టుకుంటాం కదండి, అవి కానీ వేసేసుకోవాలి. అంటే చింతపండు వేసుకున్నాం కాబట్టి మనం టమాటాలు కొన్ని వేసుకోవచ్చు. చింతపండు వేసుకోకుండా ఉండేటోళ్ళు కొన్ని ఎక్కువ వేసుకుంటే టమాటాలు కారం అనేది లేకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకొని టమాటాలు మగ్గుతున్నాయి. ఇంకా మా అమ్మ మూత పెట్టేసింది, మంట స్లోగా పెట్టి. ఎందుకంటే పెద్దగా పెడితే అడుగంటుతాయి, అందుకని చిన్నగా పెట్టి ఇంకా అప్పుడప్పుడు కలుపుతూ ఉంది. అవి కొంచెం ఎర్రగా మంచిగా గోలిన తర్వాత మా అమ్మ అయితే చింతకాయ తొక్కేస్తుంది. కొంచెము ముందైతే వేయలేదు, చింతపండు కొంచెం వేసిందని. ఇప్పుడైతే కొంచెము చింతపండులో నానేస్తుంది. ఇంకా తర్వాత అవి చల్లారిన తర్వాత దంచుకునేటోళ్ళు దంచుకోవచ్చు, లేకపోతే మిక్సీకి వేసుకోవచ్చు. మేమైతే మిక్సీకి వేస్తుంది మా అమ్మ. ముందుగా మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం చూడండి, అవన్నీ అయితే వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇవి కొంచెం మంచిగా పొడిలాగా అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదండి మనం చింతపండు అలాగే చింతకాయ తొక్కు కానీ అవి రెండు వేసుకోవాలి. చింతకాయ తొక్కు తొందరగా మెదగదండి, అందుకని మా అమ్మ అయితే కొన్ని వాటర్ పోస్తుంది. అది ఉడికేటప్పుడు వేసినా ఏం కాదు, కానీ అమ్మ ఇంకా మర్చిపోయి ఇంకా చింతపండులో నానేసింది. అందుకని కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తుంది అమ్మ. తర్వాత ఇంకా టమాటాలు వేసేసుకోవాలి. ఇంకా మిక్సీకి పట్టేసుకుంటే అయిపోతుందండి. మనం కొన్ని ఎల్లిపాయలు తెల్లగడ్డలు ఉంటాయి చూడండి, అవి కొన్ని 4-5 పాయలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. మా అమ్మ అయితే ముందుగా ఒలిసిపెట్టింది, అవి అయితే వేసేసింది. ఇదేనండి వీడియో. ఇంకా మిక్సీకి పట్టిన తర్వాత గిన్నెలో తీసుకొని ఉప్పు సరిపోతుందో లేదని చూసి కొంచెం వేసి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి తాలింపుగానే వేసుకోవచ్చు, పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మేమైతే ఇలానే తిన్నాము, బాగుందని. ఇదేనండి వీడియో. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.